Hey guys, welcome back to our channel. So guys, ఈ రోజు ఏంటంటే జోలో చిప్ ఛాలెంజ్ చేయబోతున్నాం. సో మేమైతే అంటే నేను ఒకప్పుడు స్పైస్ ఫుడ్ తినేటోని, ఇప్పుడైతే స్పైస్ తింటలేం. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. నేనే విన్నా. ఇది కూడా తినేది పెద్ద తమాషా చేస్తాంది. సో అందుకే ఒక్కటే తీసుకున్నాం. విడివిడి ఒక్కొక్కటి అంటే ఎట్లా తినలేమని చెప్పేసి ఒకటైతే తీసుకున్నాం. రియాక్షన్స్ ఎట్లా వస్తాయో ఏందో చూద్దాం. అండ్ హిడెన్ ఫేస్ కాబట్టి మీరు ఎట్లా చేస్తారు ఏంది అని ఆలోచిస్తారు కదా. సో హిడెన్ జోలో చిప్ ను ఛాలెంజ్ చేయబోతున్నా. సో జోలో చిప్ ఛాలెంజ్ ఎట్లా చేస్తున్నాం అంటే ఈసారి జోలో చిప్ తిన్న తర్వాత ఒక 1 minute దాకా ఏ వాటర్ ఏదైనా కూడా తీసుకోవద్దు. ఆఫ్టర్ 5 minutes మనం అవన్నీ తెచ్చుకున్నాం, అవి తింటాం. కానీ 1 minute తర్వాత ఏం చేయాలంటే టంగ్ ట్విస్టర్ అయితే ఉంటది. సో మేము ఒక 3-4 సెలెక్ట్ చేసుకున్నాం, పేపర్స్ లో రాసుకొని ఉన్నాం. దాంట్లోకి వెళ్ళి పిక్ చేసుకొని తీసుకురాలి. నిజం. సో గైస్ నమ్మిండు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ అని టైప్ చేసి 5555 SMS చేయండి. ఆ పేపర్స్ లో ఉన్నాయి. ఆ పేపర్స్ లో మనం పిక్ చేసుకొని ఏదో ఒకటి పిక్ చేసుకొని అదొకటి మేమిద్దరం కూడా చెప్పాలి. 30 seconds టైంలో ఒక 5 times చెప్పాలి. అట్లా ప్లాన్ చేసుకున్నాం. ఈ వీడియో అంటే అక్కడ రాకముందు గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఎవరు విన్ అయ్యారు అని. ఎవరు అంటే ఫస్ట్ టైం కదా కొంచెం ఎక్కువైంది. సో గెలిచిన వాళ్ళకైతే ఒకవేళ నేను గెలిచిందంటే 5,000 అమౌంట్ నాకు, లేకపోతే అను నాకు కొట్టాలి. ఒకవేళ అను గెలిచిందంటే నేను 5,000 రూపీస్. ఏం చెప్పావురా? వేరు కాదు కానీ 5,000 రూపీస్ తను నాకన్నా షాపింగ్ చేపిస్తాను, నేను అనుకన్నా షాపింగ్ చేస్తాను. అది నెక్స్ట్ వీడియో. అండ్ మనది April 19th కి ఎన్న యానివర్సరీ గుర్తు కూడా లేదు గాయ్స్. 7th యానివర్సరీ. కావాలనే మర్చిపోయా. చెప్పే మర్చిపోవచ్చుగా. సో అప్పుడు ఫేస్ రివీల్ అయినా లేకపోతే ఇంకోటి ఏంటి లవ్ స్టోరీ. ఈ 2 వీడియోస్ లో ఏదో ఒక వీడియో ఆ రోజు అప్లోడ్ అయ్యి ఉంటది. ఆ రోజు అప్లోడ్ చేస్తాం. సో ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఏ వీడియో కావాలి. April 19th ఖచ్చితంగా లవ్ స్టోరీ మీరు కామెంట్ చేయండి. ఏ కామెంట్ అయితే ఇప్పుడు 1.5K ఏ కామెంట్స్ వస్తే ఆ వీడియోనే వేసేస్తా. ఒక కామెంట్ పెడితే దానికి ఎక్కువ లైక్స్ వస్తాయి కదా. అవసరం లేదు, 1.5K కామెంట్స్ దేని గురించి వస్తే అవే చేసేస్తా. అండ్ ఆల్ ఓవర్ వీడియో పైన అరౌండ్ 2K ఏబో కామెంట్స్ వచ్చినా కూడా మేము ఆ వీడియో అయితే చేసేస్తాం April 19th రోజు. సో వెంటనే వీడియో అప్లోడ్ కాగానే చేసేయండి. సో ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. వాటర్ తీసుకొని వచ్చినాం, కిట్ క్యాట్, లస్సీ, డైరీ మిల్క్, స్మూతీ, ఇవి 2 తీసుకొని అది ఎంతో కొంత కాదు గాయ్స్. ఇప్పుడు ఇవి చిన్న చిన్నవి తీసుకురావచ్చు కదా, ఇది ఒక్క పెద్దదైతే ఎవరి ముక్కులో పెడతారు చెప్పండి. చూద్దాం. తినకుండా ఉండాలి కదా, తినకుండా ఉండు ఛాలెంజ్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. పేపర్స్ ఇవి ఇంకా పేపర్స్ ఆల్సో దేర్. పేపర్స్ కూడా ఉన్నాయి. గైస్ మేమైతే ఇప్పుడు జోలో చిప్ ఛాలెంజ్ చేయబోతున్నాం. హ్యాపీ దివాలి. దానికి ఇంకా టైం ఉందిగా, నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. అను మాస్క్ పెట్టుకొని ఎట్లా తింటావు చూద్దాం. వెనక తిరిగి తింటుందంట. దీంట్లో ఏమున్నది, వాట్ టు ఎక్స్పెక్ట్ అంట, షార్ట్ టర్మ్స్, లాస్ ఆఫ్ స్పీచ్ అంట, మౌత్ ఆఫ్ ఫైర్ అంట, ఇంగ్లీష్ మౌత్ ఆన్ ఫైర్, ఇంపేర్డ్ వర్షన్ ఫ్రమ్ టియర్స్, రిప్ అంట. చూద్దాం ఎంత ఉన్నదో. నేను కూడా వీడియోస్ అయితే చూసిన, అది చేద్దాం అనుకునే ముందు బానే ఉన్నాయి. ఏముండదు అనిపిస్తుంది గాయ్స్ నాకైతే. తిన్న తర్వాత తిద్దాం. చెప్పు. కొంచెం కొంచెం తింటాం, కొంచెం కారం తినలేం. ఒకవేళ ఈ వీడియో గట్టి కామెంట్లు వస్తే మేము ఒకసారి సింగిల్ జోలో చిప్ ఛాలెంజ్ చేస్తాం. జోలో చిప్ ఛాలెంజ్ కాదు, సాస్, హాటెస్ట్ సాస్ అని ఉంటుంది. దీనికంటే 10x ఎక్స్ట్రా ఉంటది. ఆల్రెడీ ఒకసారి కూడా చేసుకున్నాడు. చిన్న ఒకసారి అనుకైతే ఇంత టేస్ట్ చేపిస్తేనే ఏడిసింది అర్ధగంట. సో మీరు కామెంట్ చేయండి ఒకవేళ అది కావాలంటే ఆ వీడియో కూడా ప్లాన్ చేస్తా. ఇది చినుతలేదు. ఫస్ట్ టైమర్ పెట్టుకుందాం. మనం టైమర్ పెట్టుకొని 1 minute వరకు ఎవరు వాటర్ గానీ ఇవేవి తినకుండా ఉన్నారనుకో వాళ్ళకి 5,000 షాపింగ్ సాయి చేపిస్తా అన్నాడు. నేనైతే మనీ ఇచ్చేస్తా. కూడా చెప్పాలి. దీంట్లో మనం కొన్ని రాసుకుందాం. దీంట్లో ఏది వస్తుందో ఇప్పుడు అవసరం లేదు, చదవనికి రాదు. అయిపోయినాక ఒకటి ఓపెన్ చేసి మీకు చూపిస్తా, అది మేము చెప్తాం. సో
సో మన ఫస్ట్ అయితే ఇద్దరం ఒక్కటే టంగ్ ట్విస్టర్ చేసుడు. ఇద్దరం ఒకటే 30 seconds టైమర్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ తీసుకో, ఒక్కొక్క బయట తీసుకో. నేను పెద్దది తింటా. పెద్దది తింటావా? తీసుకో పెద్దది. కనబడుతుందా? చూడండి. ఇంత బయట అయితే తీసుకుంటాం ఇద్దరం. కొంచెం ఉన్నాయి కానీ తుక్కు అయిపోయింది అది. ఉమ్. అను ఎట్లా తింటది, ఇట్లా లేపి ఇట్లా అని పెట్టుకుంటది. నువ్వు తినాలే, మళ్ళీ నువ్వు తమాషా చేయొద్దు. తిన్నాక నేను ఇటు సైడ్కి తిరిగి ఇట్లా చూపిస్తున్నా ఇట్లా. ఓకే, సో చూడండి. ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. అవి టైమర్ స్టార్ట్ చేస్తా. అంటే ఇప్పుడు ఇది తిన్నాక 1 minute ఇది తిన్నాక స్టార్ట్ చెయ్యి టైమర్. తిన్నాక స్టార్ట్ చేస్తా. ఓకే గైస్, తింటున్నాం. స్టార్ట్ చేస్తా. అంత ఏముండదు అనిపిస్తుంది గైస్ నాకైతే. థర్టీ సెకండ్స్ చెప్పు ఏమన్నా. నేనంటే ఎంతలో ఉన్నా చెప్పు. చెప్పు అబ్బో, ఒక్క మాట చెప్పు, ఏదో ఏదో ఒకటి చెప్పు. మాట్లాడలేవుగా. సాయి కంటే నేనే పెద్ద తిన్నా కాబట్టి నువ్వు ఇంకొక పీస్ తిన్నా. అది ఉండదు. నువ్వెందుకు తిన్నావు? నేను తినమానా? నేను పెద్ద తింటా అన్నది. రకరకాలుగా ఉంది మాస్టర్. ఇట్లా మొత్తం వాటర్. ఇంకా 1 minute కాలే. అన్నీ అంటే ఎంతలో ఉన్నది పో ఈ కారంలా. లవ్ ఏం లేదు గాయస్. కారంతో లవ్ వేయలేదంట. ఇంకొక పీస్ సాయి మాట్లాడుతు ఇక్కడ. వాటర్ వస్తున్నాయి. సో గైస్, సాయి ఇంతకు ముందు చిన్నది తిన్నాడు, ఇప్పుడు మళ్ళీ నేనంత పెద్ద తిన్నా కూడా మళ్ళీ తింటున్నా. అసలు సాస్ అయితే అయిపోవు. సాస్ అయితే మేము ఆల్రెడీ ట్రై చేసాం, ఘోరంగా ఉండే. పిక్ చేసుకో ఒకటి. ఏ ప్రాపర్ కాపర్ కాఫీ పాట్. ఎన్ని చెప్పాలి? అయితే లేదు, 5 times చెప్పాలి. 30 seconds టైమర్ లా చెప్తాను నేను. చూసుకుంటేది ఇంత ఉన్నది. ఏ ప్రాపర్ కాపర్ కాఫీ పాట్. స్టాప్ చేస్తున్నది. 3 minutes అయిపోతుంది. 30 seconds టైమర్ లా 5 times చెప్పాలి. 30 seconds లోపే తొందరగా స్టార్ట్ చేస్తున్నా. రీసెట్ స్టార్ట్. ఏ ప్రాపర్ కాపర్ కాఫీ పాట్. ఏ ప్రాపర్ కాపర్ మళ్ళీ ఫస్ట్ ఉంటుంది. ఏ ప్రాపర్ కాపర్ కాఫీ పాట్. ఏ ప్రాపర్ కాపర్ పోయింది. ఏ ప్రాపర్ కాపర్ కాఫీ పోయింది. ఏ ప్రాపర్ కాపర్ కాఫీ పాట్. ఏ ప్రాపర్ కాపర్ పోయింది. 17 seconds అయిపోయింది. ఏ ప్రాపర్ కాపర్ కాఫీ పాట్. ఏ ప్రాపర్ కాపర్ మమ్మల్ని పాస్ చేయాలి సార్. పోయింది. ఏ ప్రాపర్ కాపర్ కాఫీ పాట్. 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 30 seconds దాటిపోయింది. అది మధ్యలో ఒకసారి పోయింది. చెప్పిన గాయ్స్, నేనైతే ఆల్మోస్ట్ పాస్ అయితే చెయ్యాలి. ఇప్పుడు నేను ఇప్పుడు సాయి ఇది ఏ ప్రాపర్ ఆగు నేను ఒకసారి చూసుకో. ఏ ప్రాపర్ కాపర్ కాఫీ పాట్. ఏ ప్రాపర్ కాపర్ కాఫర్ ఏ ప్రాపర్ కాపర్ కాఫీ పాట్. ఇట్లా అరే, చెప్. స్టార్ట్. ఏ కాపర్ ప్రాపర్ కాఫీ పాట్. ప్రాపర్ ఏ ప్రాపర్ ఆల్రెడీ 20 seconds అయిపోయింది గాయ్స్. అయిపోయింది గాయ్స్ టైం. 1 time కూడా చెప్పలేకపోయింది. ఏ ప్రాపర్ కాఫర్ కాఫీ పాట్. ఏ ప్రాపర్ కాఫర్ కాఫీ పాట్. సరే అదే కలిసి నాకు కారం అవుతుంది. కాఫర్ అన్న మధ్యలో ఒకసారి పోయింది. అయినా నేను చెప్పడానికి ట్రై చేసిన. సరే. సాయి కూడా ఫుల్ చెప్పలేదు. ఇప్పుడే కాదు కదా, నెక్స్ట్ వీడియోలో షాపింగ్ అయితే చూస్తాం కదా. మీరు కింద కామెంట్ చేయండి అది కరెక్ట్ చెప్పిందో చెప్పు. ఒకవేళ కరెక్ట్ చెప్పింది అయితే ఓకే, కరెక్ట్ చెప్పలే అంటే ఇద్దరికి డ్రా. ఎవరు నేను నీకు ఇచ్చిన అవసరం, నాకు ఇచ్చిన అవసరం. తినలేదు ఏం లేదు, సాలి బాగా అయిపోయింది. కారం అయితే అంటే వీడియోలో కానీ మరి అంత ఓవర్ గా లేదు. ఓడ్చుకోవచ్చు. నేను కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేసిన గట్టిగానే ఉంటది. మేము సాస్ ట్రై చేసి ఉండే ఒకసారి. సాస్ మాత్రం ఘోరంగా ఉండే. ఇంత టేస్ట్ చేస్తేనే ఇప్పుడు ఇది తిన్నంత ఉన్నది. ఇంకా దీనిలాగా అది టేస్ట్ చేసేది ఉంటే
కథం అవుతుండే. ఇది అవుతాను కానీ కొంచెం తినద్దు. చూద్దాం ఎంతసేపు తినకుంటాం. కొంచెం అంటే కారం అయితే లేదు కానీ ఇట్లా చెవులు గడలు పడ్డట్టు కడుపులో మండినట్టు అయితే అవుతుంది. మీరు కామెంట్ చేయండి, అది ఫేస్ రివీలా లవ్ స్టోరీయా అదైతే కామెంట్ చేయండి. 2K కామెంట్స్ కంప్లీట్ అయ్యి ఏది 1.5K కామెంట్స్ ఏది ఎక్కువ వస్తే April 19th రోజు గుర్తుపెట్టుకోండి. April 19th రోజు ఆ వీడియో ఉంటుంది. దానికి ముందు దీని గురించి కూడా చూసారా సార్ డబుల్ యాక్షన్. చూసినా ఫస్ట్ తింటాంది, అది అవుట్. అదే నాకే అది 5,000 షాపింగ్ చేపిస్తుంది. కిట్ క్యాట్ మరి దొరకదని చెప్పేసి తీసుకున్నాడు. నువ్వు అవుట్ అని ఒప్పుకుంటే నేను తినకుంటుడు. నువ్వు పర్మిషన్ ఉంటాయి దక్కు దోలు అవుట్ అయిపోయింది. నేనైతే తింటలేను, తినకుంటుంటా. మీరు కింద కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ వీడియో కావాలి. April 19th రోజు మనకు మధ్యలో అంటే 19th వరకు అంటే ఆల్మోస్ట్ ఇంకొక ఇవాళ అయితే April 9th కదా, 8th అంటే ఇంకా 10 days ఉన్నది ఆల్మోస్ట్. మధ్యలో ఒక వీడియో ప్లాన్ చేద్దాం. ఏం వీడియో ప్లాన్ చేయాలో కామెంట్ చేయండి. హిడెన్ ఫేస్ కాబట్టి కొంచెం కష్టం అవుతుంది, అందుకే ఫేస్ రివీల్ తొందరనే అనుకుంటున్నాం. April 19th తిను. తింటేనే ఎక్కువ కారం అవుతుంది, అందుకే నేను తింటలేను. ఇది ఒక్క నిమిషం ఎటుపోతాను కట్టేడు. తిన్నప్పుడు ఏమనిపించలేదు. పెద్దది తింటా ఇంకా పెద్దది తిన్నా ఇంకో ముక్క తింటా అన్నది, ఇంకా ఉన్నది కూడా తింటా అన్నది. అట్లా కాదు అంతా వేరే అవుతుంది కదా. కారం ఎక్కువ లేదు అంటే మంట నాలుక మండతలేదు కానీ కడుపులో మండుతాను, గొంతులో మండుతాను ఘోరంగా. ఏమైందిరా? బాగా మండుతుంది. సరే లవ్ యూ చెప్పు, ఇవన్నీ తినిపిస్తాను. చెప్పు ఒకసారి చెప్తే ఇవన్నీ నీకే, నేను ఒక్కటి కూడా తీసుకోను. నాకేమద్దు. బాగా ఫస్ట్ ఏమనిపించాలి కొంచెం సేపు కదా చూసి నేను కూడా రియాక్షన్స్ వాళ్ళే వీడియో అనుకున్నా కానీ మనతాను. A few moments later. ఒక పాట పాడు ప్లీజ్. పాట పాడు మంచి పాట పాడు. పాట రాదు, ఇది నీకే. నా కడుపులో మండుతుంది రా నాయనా. కింద పడతాను. మొన్న గిట్టనే అయింది నాకు. నాకు అది వద్దు ఇప్పుడు. ఎందుకు? ఇది దాగు, ఇది మిల్క్ది, కారం తక్కువ అవుతుంది. పాలు కాదు, ఇది స్మూతీ. మాస్క్ తీస్తే కనబడుతుంది మరి. తీయ ఇంత కారంలో కూడా రాసి పెట్టుకొని తాగుతుంది. అంటే 1990s లో పుట్టినావు కాబట్టి అదే, మేము 2000 కిడ్స్ కాబట్టి అది తెలియదు. అంటే ఇట్లా గాలి అయితే. సో గైస్ ఇది తిన్నప్పుడు అయితే ఎట్లుందంటే నార్మల్ స్పైసీ ఉంది, అంత స్పైసీ ఏమై అనిపించలేదు. కానీ తిన్నాక కూడా కొంచెం సేపట్రాక ఏం అనిపించలేదు. తర్వాత కడుపులో మంట స్టార్ట్ అయింది గైస్. నాతోనైతే అస్సలు కాలేదు, అస్సలు కాలేదు. అంత సినిమా లేదు, అసలు కారమే లేదు. లైట్ ఇది ఇంకోటి తినమని తింటా కానీ కడుపులో మండుతుంది. కారం లేదు వీడియోలలో. అంటే నేను చూసి కూడా ఫస్ట్ భయపడ్డా, ఎందుకు కారం లేదు కానీ కడుపులో మండుతుంది అది ఆల్రెడీ. తిని ఎందుకు రిస్క్ అని చెప్పేసి భయపడ్డా కానీ అంతేం లేదు. కారం ఏమైతే లేదు, కడుపులో అయితే మండుతుంది. ఎక్కువ తిన్నా కూడా టాస్కే. మేడం లప్ప తింటుంది. సో గుర్తుంది కదా, వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఫేస్ రివీల్ లవ్ స్టోరీ ఏది 1.5K అబో కామెంట్స్. అండ్ వీడియోకి టార్గెట్ ఎన్ని లైక్స్ పెడదాం? సో మన వీడియో కింద 3K లైక్స్ అండ్ 2K కామెంట్స్, 1.5K దాంట్లో ఏ వీడియో చేయమని వస్తే ఆ వీడియో అయితే April 19th రోజు ఉంటుంది. అది కాకుండా ఇంకేమన్నా మాకు ఐడియాస్ ఇచ్చి ఈ వీడియో చేయండి అన్న, మీరు చేస్తే బాగుంటుంది అంటే కూడా కామెంట్ చేయండి, ఆ వీడియో చేస్తాం. జోలోజీ పెద్ద అదేం లేదు, హాట్ సాస్ ఉంటుంది, అది గట్టిగా ఉంటుంది.
అది అది చేయాలి చేయమంటే చేస్తాం. అది చేయాలని అర్థం కింద కామెంట్ చేయండి. అండ్ రెగ్యులర్గా రొటీన్గా అన్ని ఇంట్లో అవుతున్నాయని బయటకు వచ్చి ట్రై చేసినాం. పెద్ద రియాక్షన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసినా కానీ రాలే, నార్మల్గానే ఉన్నది, కొంచెమే ఉన్నది. సో నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కామెంట్ చేయండి మర్చిపోకండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇన్స్టాగ్రామ్లో చాలా లవ్ చూపిస్తున్నారు, అదే లవ్ మనకు యూట్యూబ్లో కూడా చూపిస్తే ఇంకా వీడియోస్ చేయడానికి ఉంటాం. మనం చేసిన వీడియోస్కి ఎంత రీచ్ రాకపోయేసరి మాకు చేయడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తలేదు. సో లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్. బాయ్.